అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి దాస్ వ్లాగ్స్. ఈరోజు సండే కదండి, చిన్న ఔటింగ్ ప్లాన్ చేశాను. అంటే మండే టు సాటర్డే ఆఫీస్ వర్క్, ఇంటి వర్క్ అనేది అన్నీ చేసుకొని ఒక సండే కూడా ఇంకా ఇంట్లో అంటే ఎలా చెప్పండి. అందుకే మా ఆయన రానన్నా సరే నేను బయటికి వెళ్దాం అని చెప్పాను. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? అదేనండి, మన అయోధ్యకి వెళ్తున్నాం. ఇదేంటి కార్లో అయోధ్యకి అనుకుంటున్నారా? అయ్యో! యూపీలో ఉన్న అయోధ్యకి కాదండి, మన వైజాగ్‌లో పెట్టిన అయోధ్య రామ మందిర్ సెట్‌కి వెళ్తున్నాం. అండ్ వెళ్తూ వెళ్తూ ఈ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూసాం. ఇది మనకి వైజాగ్‌లో ఎక్కడో మీరు కమెంట్ చేయండి. ఈ లొకేషన్‌లో చాలామంది మంచిగా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటారు. అండ్ మేమిద్దరం అయితే అలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాం. అండ్ ఈ మధ్యలో మా ఆయన నన్ను కొంచెం కమెంట్ చేస్తున్నారులెండి. ఆయనకి అది అలవాటే. ఈ మాటల్లో మేము శ్రీ గరుడ అయోధ్య రామ మందిరంకి అయితే చేరుకోవడం జరిగింది. యాక్చువల్‌గా మేము ఈ మందిరంకి ముందే రావటం జరిగింది. కానీ ఎక్కువ రష్ వల్ల మేము బయట నుంచే వెళ్ళిపోయాం. లోపలికైతే మేము రాలేకపోయాం. అండ్ ఇది మనకి 45 డేస్ వరకు మాత్రమే ఉంటుంది ఈ సెట్ అనేది. ఇది పెట్టి ఆల్మోస్ట్ 30 డేస్ అయిపోయింది. ఇంకో 10-15 డేస్‌లో ఇది తీసేస్తారు. అందుకే ఈరోజు ఎలా అయినా వచ్చేసాం. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అనేది 50 రూపీస్ ఉందండి. ఇక్కడ మనకి కౌంటర్ ఉంది, టికెట్ కౌంటర్. పర్ హెడ్ మనకి 50 రూపీస్ ఉంటుంది. సో మా ఇద్దరికి మేము 2 టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఈ 2 టికెట్స్ తీసుకొని మేము లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఆ భయ్య మా హస్బెండ్‌కి లొకేషన్ అంతా లోపల ఉందండి, లోపల వీడియో తీసుకోండి అని అంటున్నారు. సో మా హస్బెండ్ నవ్వుకుంటూ లోపలికి వచ్చేసారు. అండ్ ఇలా మనకి ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి చాలా ఎక్కువ బ్యారికేడ్స్ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. నేను ముందు చెప్పాను కదా, ముందు స్టార్టింగ్ డేస్‌లో మనకి ఎక్కువ రష్ చాలా ఉందని. సో అప్పుడు ఎక్కువ రద్దీ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఇలా క్యూ లైన్స్ కానీ ఎక్కువ బ్యారికేడ్స్ కానీ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి మందిరంకి ఎంట్రన్స్‌లోని మన విల్లు పట్టుకున్న రాముని విగ్రహం మనకు కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ విగ్రహం. అండ్ దీనికి బ్యాక్ సైడ్ అంటే మనకి మందిరానికి లెఫ్ట్ సైడ్న మనకి మంచి బీచ్ వ్యూ అయితే ఉంది. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఎందుకంటే మందిరం పక్కనే మనకి ఇలా వ్యూ ఉంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం. అండ్ ఇదైతే మనకి రామ మందిరం టోటల్ సెట్ ఎంట్రన్స్ వ్యూ అండి ఇది. సో మీరు చూసినట్టయితే సో మనకి అయోధ్యలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ప్లాన్ చేశారు చాలా కష్టపడి. అండ్ అంతే చాలా బాగుంది కూడా ఈ సెట్ అనేది. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాం. ఇది మనకి ఎంట్రీ అండి, లోపల గర్భగుడికి వెళ్ళడానికి ఇది ఎంట్రీ. అండ్ మనకి ఎంట్రన్స్లో ఒక గరుడ విగ్రహం అండ్ పక్కనే మన రాముడి వారి భక్తులు అయిన మన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనకి గర్భగుడికి ఎంట్రీ అండి. అండ్ ఇక్కడ కూడా మనకి మన టికెట్స్ని మళ్ళీ రీచెక్ చేస్తున్నారు, మన టికెట్స్ చూస్తున్నారు ఇక్కడ. అండ్ దీనికి లెఫ్ట్ సైడే మనకి ఒక మంచి బీచ్ వ్యూ అయితే ఉంది, మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్. ఇక్కడ చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ మంచిగా తీసుకుంటున్నారు. మంచి లొకేషన్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ. అండ్ ఇది మనకి లోపలికి వెళ్ళే దారి. మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం. లోపల వీడియోగ్రఫీ అనేది ఎలో లేదు, మీకు చూపించే చిన్న ప్రయత్నం మేము చేసామండి. ఇది మనకి బయటకు వచ్చే దారి. అండ్ ఇదంతా మీరు చూసినట్టయితే మనకి ఒరిజినల్ రామ మందిరం లాగే కష్టపడి నిర్మించారు. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి చాలా బాగుంది, అంటే మనకి తలపించేలా ఉంది ఆర్కిటెక్చర్ అంతా కూడా. అండ్ బయటకు వస్తే ఇక్కడ మన 2 ఏనుగు విగ్రహాలు మనం చూడొచ్చు. అండ్ ఈ టోటల్ సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి మందిరానికి రైట్ సైడ్ ఉన్న వ్యూ. అండ్ ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్తో మంచిగా డెకరేట్ చేశారు. సో అయితే మనకి మందిరం బయటన ఎక్కువ స్పేషియస్గా ఉందండి, మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ బయట అయితే మనకి ప్రసాదం కౌంటర్ అండ్ అలానే ఫుడ్ కానీ స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గానే ఉంటాయి. ఇక్కడ మనకి ఎటువంటి ఫుడ్కి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది మన రామ మందిరంకి బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు మనం లెఫ్ట్ అండ్ రైట్ వ్యూ చూసాం, ఇది మనకి బ్యాక్ సైడ్ వ్యూ. ఈ వ్యూ కూడా మనకి చాలా బాగుంటుంది. అంటే ఈరోజు మేము డే టైంలో వెళ్ళాం కదండి. సో డే టైంలో వెళ్ళడం వల్ల మనకి క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మేము కూడా కొంచెం పీస్ఫుల్గా అన్నీ చూసుకోవడానికి మాకు బాగా కుదిరింది. అండ్ ఇందాక నేను మీకు చెప్పాను కదండి, మనకి బయటన బీచ్ వ్యూ చాలా బాగుందని. హాయిగా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మనం మంచిగా రిలాక్స్ అనేది అవ్వచ్చు. మేము వెళ్ళేసరికి ఎండ అయితే లేదు, కానీ ఎందుకు చాలా అలసిపోయినట్టు అనిపించిందండి. నేనైతే చాలా అలసిపోయాను. ఇంకా నేను నడవలేనని చెప్పేసి అలా కూర్చున్నాను. సో మా హస్బెండ్ వెంటనే నాకు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చారు. సో ఇద్దరం కూడా కొంచెం వాటర్ తాగి ఒక 2-3 మినిట్స్ అక్కడ ఒక చెట్టు దగ్గర మేము రిలాక్స్ అయ్యి ఇంకా అక్కడ నుంచి మేము బయటకైతే స్టార్ట్ అయిపోయాం. మీరు చూస్తున్నది ఇది ఎగ్జిట్ వే అండి. సో ఎగ్జిట్ వే దగ్గర మనకి ఇక్కడ చాలా స్టాల్స్ అనేది ఉన్నాయి, బట్ అవన్నీ ఎంటీగా ఉన్నాయి. మేబీ అది మనకి స్టార్టింగ్ డేస్లో అవన్నీ ఉండొచ్చు షాప్స్ అక్కడ. ఇప్పుడు మనకి చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేదు. మేబీ నైట్ అయినా పెట్టుండొచ్చేమో, మేము డే టైం వెళ్ళామని మీకు చెప్పాను కదా. సో ఇదండి మనకి టోటల్ రామ మందిర్. ఇది చూసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం.
ఇంకా వెళ్తూ వెళ్తూ మనకి మన బీచ్ వ్యూని అయితే మేము ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. సో బీచ్ వ్యూని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందులో డెస్టినీ ఆఫ్ సిటీ ఏది అంటే మనకి వైజాగ్ అనే అందరికీ తెలుసు కదా. సో ఈ పక్కన బీచ్ వ్యూ చూసుకుంటూ మేము వెళ్ళాం. అండ్ ఇది చూసినట్టయితే మనకి విక్టరీ అట్ సీ అండి, ఈ స్తూప అనేది మనకి ఉంది ఇక్కడ. అండ్ మన ఈ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కోకో ఎరనా బీచ్ అనేది మీరు చూడొచ్చు. ఇది పెట్టిన తర్వాత మన వైజాగ్ వాసులు అయితే ఎంత మంచిగా ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. ఇది చాలా మంచిగా యూజ్ అయిందండి. అండ్ ఇలా ముందుకు వెళ్తున్నట్టయితే మనకి ఇక్కడ సబ్మెరీన్ ఉంది. సో మనకి ఒక సబ్మెరీన్ని మ్యూజియంగా పెట్టడం అనేది వైజాగ్లోనే ఉంది, మన ఇండియాలో ఎక్కడ కూడా ఇది లేదు. అండ్ ఇది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే ఇది ఈ సబ్మెరీన్ కాబట్టి, అంటే వాళ్ళు అక్కడ ఎలా ఉండేవాళ్ళు, ఏ ఫుడ్ తీసుకునేవాళ్ళు, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఇక్కడ మన లోపలికి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా అంతా చూపిస్తారు. చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయండి దీనికి. అండ్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా మేము అలా చూసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకొని మాట్లాడుకుంటూ ఆ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ ఇలా వెళ్తూ మనకి అక్కడ సిరిపురం జంక్షన్ దగ్గర ఒక సర్కిల్ అనేది మనకి వస్తుందండి. ఇదిగోనండి మీరు చూస్తున్నారు కదా, ఇదే మన ఉడా వాళ్ళు నిర్మించిన విఎంఆర్డిఏ డెక్ బిల్డింగ్. ఇది చూసారా ఫ్రంట్ నుంచి ఎలా ఉందో, మన షిప్ ఆకారంలో ఉంది కదండి. సో లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడండి, చాలా బాగుంది. సో బిల్డింగ్ చాలా బాగుంది. ఇలాంటి బిల్డింగ్స్ మనకు వైజాగ్లో చాలా రావాలని మేము అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు చెప్పండి మీరు, మా సండే అయితే మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, మీ సండే మీరు ఎలా స్పెండ్ చేశారు? అండ్ వైజాగ్లో ఉన్న అయోధ్య రామ మందిరంకి మీరు వెళ్ళారు కదా, మీ ఎక్స్పీరియన్స్ని మాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.